హలో మై డియర్ బంగారం ఎలా ఉన్నారు అందరూ? డీనో అన్న వచ్చేసాడు ఇంకొక బ్లాక్ బస్టర్ రివ్యూ తీసుకొని మీ ముందు. 2024 మారుతి సుజుకి స్విఫ్ట్, ద మోస్ట్ అవైటెడ్ కార్ ఆఫ్ ది ఇయర్ మన ముందు వచ్చేసింది. థ్యాంక్స్ టు ఆర్కేఎస్ మారుతి అరీనా ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు. మీకోసం ఈ బండిని ఫీచర్ చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి బెస్ట్ డీల్స్ ఆన్ మారుతి కార్స్ మీకు పొందుకోవాలంటే ఆర్కేఎస్ మారుతి అరీనా మీరు విజిట్ చేయాలి. రాజ్భవన్ రోడ్లో ఉంది అండ్ వేరే బ్రాంచెస్ కూడా ఉన్నాయి. నేను కాంటాక్ట్ డీటెయిల్స్ వదిలేస్తాను డిస్క్రిప్షన్ పోర్షన్లో. కానీ ఎందుకు మీరు ఇంత ఎక్సైటెడ్గా ఉన్నారన్నా అంటే స్విఫ్ట్ లాంచ్ అంటేనే ఒక బ్లాక్ బస్టర్ మూవీ రిలీజ్ అవుతున్నట్టు. సో ఈసారి మారుతి వాళ్ళు ఎటువంటి ఫీచర్స్ ఆఫర్ చేశారు, ఎటువంటి సేఫ్టీ ఆఫర్ చేశారు అండ్ ఎటువంటి పవర్ ట్రైన్స్ ఆఫర్ చేశారు, నిజంగా స్విఫ్ట్ అనే పదానికి వాళ్ళు న్యాయం చేశారా లేదా ఈ రివ్యూలో మనం చూద్దాం. వితౌట్ ఫర్దర్ డు ఈ రివ్యూని మనం స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ డిజైన్ చూసినట్లయితే ఇది బిల్డ్ చేయబడింది హార్టెక్ ప్లాట్ఫామ్ బేస్ చేయబడి, అంటే మనకు తెలుసు టోటల్ ఎఫెక్టివ్ కంట్రోల్ టెక్నాలజీ అనమాట. దీంట్లో మనకి క్రాష్ ఎనర్జీ డిస్పోజ్ చేయడానికి క్రంపుల్ జోన్స్ ఇవ్వబడ్డాయి. అడ్వాన్స్ హై స్ట్రెంత్ స్టీల్ యూజ్ చేయబడింది ఫర్ ఫోర్టిఫైడ్ ఆర్కిటెక్చర్ అనమాట. అండ్ జపాన్ ఎన్క్యాప్ సేఫ్టీ రేటింగ్ ప్రకారంగా 4 స్టార్స్ పొందుకుంది సరికొత్త స్విఫ్ట్. సో అక్కడ మీకు సేఫ్టీ భరోసా అనేది ఇక్కడ స్విఫ్ట్ వాళ్ళు తీసుకొస్తున్నారు, మారుతి వాళ్ళు తీసుకొస్తున్నారు సరికొత్త స్విఫ్ట్తో. ప్లస్ డిజైన్ చూసినట్లయితే మనకి ఈ ఒకలాంటి ఫ్లోటింగ్ బానెట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. దాంతోపాటు మనకి సుజుకి లోగో అనేది ఇక్కడ ఇంబైబ్ చేయబడింది ఆ క్రోమ్తో పాటు. అండ్ గ్రిల్ అనేది ఓపెన్ మౌత్ గ్రిల్ ఆల్మోస్ట్ మనకి ఒకలాంటి ఆస్టన్ మార్టిన్ లాంటి ఫీల్ని ఆఫర్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏదైతే హెడ్ ల్యాంప్ ఉందో హెడ్ ల్యాంప్ స్ట్రక్చర్లో మనకి డిఆర్ఎల్ చాలా బ్యూటిఫుల్గా ఇవ్వబడింది. ఇది ఒక న్యూ డిజైన్ బూమరాంగ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అంటున్నారు. టర్న్ బ్లింకర్స్ ఇక్కడ మనకి ఆఫర్ చేశారు. ఇది ఎల్ఈడి కాదనుకుంటాను కానీ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే ఇక్కడ ఆఫర్ చేయబడింది. అండ్ ఫ్రంట్ బంపర్ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు విత్ ఇంటిగ్రేటెడ్ ఫాగ్ ల్యాంప్స్ అనమాట. సో ఓవరాల్ ఏదైతే స్పోర్టీ, బబ్లీ అండ్ క్యూట్ అండ్ కంటెంపరీ నేచర్ ఉందో ఆ ఒక డిజైన్ లాంగ్వేజ్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు వితౌట్ స్పాయిలింగ్ ది ఎసెన్స్ ఆఫ్ ద స్విఫ్ట్ లెగసీ అనమాట. సో అది ఫ్రంట్ ఫ్యాషియా గురించి. ఇప్పుడు ప్రొఫైల్కి వచ్చినట్లయితే మనకి ఫ్లేడ్ వీల్ ఆర్చెస్ ఆఫర్ చేయబడ్డాయి. 15 ఇంచ్ వీల్స్ ఉన్నాయి, డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఉన్నాయి, ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేయబడింది అండ్ 185 సెక్షన్ టైర్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేయబడింది. అండ్ 16 ఇంచ్ వీల్స్ ఇస్తే బాగుండని నా ఒక అభిప్రాయం. మీరు ఇక్కడ చూసినట్లయితే డ్యూయల్ టోన్ వేరియంట్, సో బ్లాక్ అండ్ రూఫ్ వస్తుంది, బ్లాక్ అండ్ అవుట్ సైడ్ రైర్ వ్యూ మిరర్స్ విత్ ఇంటిగ్రేటెడ్ టర్న్ బ్లింకర్స్ ఇక్కడ ఆఫర్ చేయబడ్డాయి. పెయింట్ క్వాలిటీ చాలా నీట్గా ఇవ్వబడింది. రెడ్ కలర్ అనేది ఆ స్పోర్టీనెస్ని హైలైట్ చేస్తుంది అనమాట. మీరు కొంచెం వెనక్కి వెళ్ళినట్టే మనకి ఈ బాడీ వర్క్లో క్యారెక్టర్ లైన్ అనేది ఎంత బ్యూటిఫుల్గా వెళ్తుంది. ఒక షార్ప్ షూటింగ్ లేజర్ లైన్ లెక్క మనకి వెళ్తుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. వాళ్ళ ఒక డిజైన్ లాంగ్వేజ్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది. దీంతోపాటు బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఆఫర్ చేయబడ్డాయి. రిక్వెస్ట్ సెన్సర్స్ ఆన్ బోత్ సైడ్స్ మనకి ఆఫర్ చేయబడింది అనమాట. బ్లాక్ అండ్ బీ పిల్లర్ అండ్ బ్లాక్ అండ్ సీ పిల్లర్ ఆఫర్ చేశారు విచ్ ఇస్ అ హాల్ మార్క్ ఎలిమెంట్ ఆఫ్ స్విఫ్ట్ డిజైన్ లాంగ్వేజ్. కానీ ఏదైతే పిల్లర్ మౌంటెడ్ డోర్ హ్యాండిల్ ఉండేనో దాన్ని కిందికి తీసుకొచ్చేసారు. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారనమాట ఇంతకుముందు ఇది 3 డోర్ కారా లేకపోతే 4 డోర్ కారా అనేది. ఇక్కడ అది కనిపించకపోయేది. సో కనిపించేటట్టు మనకి ఇక్కడ డోర్ హ్యాండిల్ ఆఫర్ చేసేసారు. ఇప్పుడు ఇది ప్రాపర్ 5 డోర్ కార్ లాగా ముందుకు వస్తుంది. వెనకాల చూసినట్లయితే మనకి ఈ టైల్ ల్యాంప్ క్లస్టర్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. చాలా నీట్గా ఎన్క్యాప్సులేట్ చేయబడింది టైల్ ల్యాంప్, ర్యాప్ అరౌండ్ టైల్ ల్యాంప్ విత్ టర్న్ బ్లింకర్. మళ్ళీ నాకు తెలిసి ఇది నార్మల్ హాలోజన్ టర్న్ బ్లింకర్ అనమాట. ఇక్కడ మనకి స్పాయిలర్, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ నీట్గా ఇచ్చారు. అండ్ ఇప్పుడు కూడా షార్క్ ఫిన్ యాంటనా ఇవ్వకపోవడం అనేది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనమాట. ఈ ప్రైస్కి అది ఇవ్వాల్సింది ఈ యొక్క అప్గ్రేడ్కి. పార్కింగ్ సెన్సర్స్ మనకి ఆఫర్ చేయబడ్డాయి. రేర్ వ్యూ కెమెరా ఇక్కడ ఆఫర్ చేయబడింది. స్విఫ్ట్ బ్రాండింగ్ ఇక్కడ నీట్గా ఆఫర్ చేయబడింది. అండ్ ఇక్కడ చూసినట్టయితే రేర్ బంపర్ కూడా చాలా నీట్గా ఇంటిగ్రేట్ అవుతుంది. అదేదో అతికిచ్చినట్లేదు. సో ఇట్ ఫ్లోస్ లైక్ ప్యూర్ పోయిటరీ అనమాట. డిజైన్
లాంగ్వేజ్, ద వే దే హ్యావ్ మెటిక్యులస్లీ క్రాఫ్టెడ్ ద కార్. ఎందుకంటే స్విఫ్ట్ అంటేనే అదొక సింబల్ ఆఫ్, ఇట్స్ అన్ ఐకాన్ అనమాట. ఇంటర్నేషనల్ స్టేజ్లో కూడా ఇట్ ఈస్ known as a icon for best handling characteristics. ఈ యొక్క సెగ్మెంట్లో బెస్ట్ హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఆఫర్ చేసే హ్యాచ్ బ్యాక్ అది ముందుకు వస్తుంది. సో ఆ ఒక్క లెగసీని వాళ్ళు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఆ డిజైన్ లాంగ్వేజ్ని సటిల్గా ఇంప్రూవ్ చేశారు వితౌట్ స్పాయిలింగ్ ది ట్రూ థీమ్ ఆఫ్ ద స్విఫ్ట్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంటీరియర్స్ని చూద్దాం. ఇంటీరియర్ చూసినట్లయితే మనకి ఇక్కడ బ్లాక్ ఇది ఫ్యాబ్రిక్ సీట్స్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేయబడ్డాయి. చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, చాలా ప్రీమియంగా కనిపిస్తుంది అండ్ చాలా కంఫర్టబుల్గా కూడా ఉన్నాయి. సైడ్ బోల్స్టర్స్ అనేది చాలా చాలా నీట్గా ఆఫర్ చేయబడ్డాయి అండ్ కంఫర్ట్ పరంగా మారుతి హస్ బిన్ మేకింగ్ ఎ స్టేట్మెంట్. ఈ యొక్క సెగ్మెంట్లో లోవర్ లంబార్ సపోర్ట్ కూడా చాలా నీట్గా ఆఫర్ చేయబడింది. అండ్ స్టీరింగ్ ఇది చూసినట్లయితే మనకి డిజైన్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఆఫర్ చేశారు విత్ ఆల్ ద రెలవెంట్ ఫోన్ అండ్ ఆడియో కంట్రోల్స్ అనమాట. దీంతో పాటు మనకి క్రూజ్ కంట్రోల్ కూడా ఇక్కడ ఆఫర్ చేయడం చాలా మంచి విషయం. అండ్ 9-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ అనమాట. ఆ పేరు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం, కానీ ఇది మనకి ఇక్కడ ఆఫర్ చేయబడింది. దీనిలో 360-degree కెమెరా లేదు, కానీ మరొక ప్రతి ఒక్క ఫీచర్స్ ఉన్నాయి. సుజుకి కనెక్టెడ్ కార్ ఫీచర్స్ ఉన్నాయి, మరి వాయిస్ కమాండ్ ఉంది, ప్లస్ మనకి ఆడియో సెట్టింగ్స్ ఉన్నాయి. మనం ఏదైతే మనం సెట్ చేసుకోవాలనుకుంటున్నామో అది మనము ఆడియో సెట్టింగ్స్ అనేది మనం చేసుకోవచ్చు, లేకపోతే డిస్ప్లే చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు, వాల్పేపర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ టచ్ సెన్సిటివిటీ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ సరౌండ్ సెన్స్ ఆర్కమిస్ సౌండ్ మోడ్ సిస్టమ్తో పాటు వస్తుంది. మనకి డైనామిక్, అకూస్టిక్, న్యాచురల్ ఇట్లా 3 ప్రీసెట్ సరౌండ్ సౌండ్ మోడ్స్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఈక్వలైజర్ ప్రీసెట్స్ ఇచ్చారు. మాన్యువల్గా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. 3 బ్యాండ్ ఈక్వలైజర్ మనకి ఇచ్చారు. అట్లీస్ట్ 5 బ్యాండ్ ఇస్తే బాగుండేది. బట్ ఎనీవే ఇది జస్ట్ ఒక ఓవర్వ్యూ అనమాట. ఇక్కడ కనెక్టెడ్ ఫీచర్స్ అనేది ఏదైతే ఫోన్ కనెక్ట్ అయ్యేది, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇక్కడ ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. అండ్ ఇది రెగ్యులర్ అలర్ట్స్ అండ్ నోటిఫికేషన్స్ మీరు ఎలా కావాలో అలా సెట్ చేసుకోవచ్చు మీ యొక్క ఇష్టానుసారంగా. ఈ ఎయిర్ కాన్ వెంట్స్ అనేది కొంచెం సైజ్ తగ్గించబడ్డాయి, ఎందుకంటే టు ఇన్కార్పొరేట్ దిస్ హ్యూజ్ 9-inch స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. సో దీనివల్ల క్యాబిన్ కూలింగ్ అనేది కొంచెం తగ్గిందా లేదా అనేది రేపు మనము డ్రైవ్ చేస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది. అండ్ ఎయిర్ కాన్ అంటే క్లైమేట్ కంట్రోల్ ఇది చూసినట్లయితే సెటప్ మనకి ఇక్కడ హార్డ్వేర్ బటన్స్ అనేది మనకి టాక్టైల్ బటన్స్ ఇచ్చారు. అది చాలా చాలా మంచి విషయం. అదేవిధంగా ప్రతి కంట్రోల్కి ఏసీ కానీ, లేకపోతే టెంపరేచర్ కంట్రోల్ కానీ, లేకపోతే ఫ్యాన్ స్పీడ్ కానీ అన్నిటికీ కూడా టాక్టైల్ బటన్స్ ఇవ్వడం చాలా మంచి విషయంగా నేను భావిస్తున్నాను. సో యూటిలిటీ స్పేసెస్ పరంగా మనకి ఒక స్పేషియస్ గ్లవ్ బాక్స్ లభిస్తుంది. మన స్టోరేజ్ అంటే ఏదైనా వస్తువుని ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి. ఇక్కడ బాటిల్ హోల్డర్స్ ఆల్ 4 డోర్స్లో మనకి ఇచ్చారు. 1 లీటర్ బాటిల్ హోల్డర్స్ అది ఈజీగా అకామిడేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకి యాక్సెంట్స్ అనేది ఒకలాంటి టెక్స్చర్డ్ ప్యాటర్న్ అనేది ఇక్కడ డాష్లో ఇచ్చారు. అండ్ ఈ యొక్క లాంటి కాపర్ ఫినిష్ కూడా చాలా నీట్గా ఉంది. ఏదైతే టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉందో ఇట్ ఈస్ యాంగిల్ టువర్డ్స్ ద డ్రైవర్ అనమాట ఫర్ ఈజీ రీచ్ అండ్ ఆపరేషన్. సో అదొక సేఫ్టీ ఫీచర్గా భావించవచ్చు. కప్ హోల్డర్స్ ఆఫర్ చేశారు. ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ బే ఇక్కడ ఆఫర్ చేశారు. అండ్ ఇక్కడ మనకి USB-A ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఇక్కడ ఒక ఛార్జింగ్ సాకెట్ అనేది ఆఫర్ చేశారు. ఇక్కడ మనకి సెంట్రల్ ఆర్మ్రెస్ట్ అసలు లేదు, అదొక్కటి మిస్ చేస్తున్నాను నేను. గేర్ నాబ్ కూడా నీట్గా ఇచ్చారు, కానీ ఒక స్విఫ్ట్కి దానికి ఉన్న లెగసీకి, దానికి ఉన్న హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్, దానికి ఉన్న స్పోర్టీ క్యారెక్టర్కి ఇవ్వాల్సిన నాబ్ కాదు. ఇది కొంచెం బెటర్గా డిజైన్ చేసి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు స్టీరింగ్ వీల్ చూసినట్లయితే ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు అనలాగ్ డయల్స్ అనమాట. నాకు నచ్చింది, చాలా మా ఫ్రెండ్స్ అందరికి కూడా నచ్చింది అనలాగ్ డయల్స్ అనమాట. ఎందుకంటే అది ప్రాపర్ ఓల్డ్ స్కూల్, ఆ నీడిల్ క్లైంబ్ అవుతూనే మనకు ఆ గూస్ బంప్స్ ఫీల్ వస్తుంది. సో దాన్ని రీటైన్ చేశారు. సో అది చాలా చాలా మంచి విషయం, నచ్చిన విషయం అనమాట. పవర్ అండ్ టార్క్ మనం ఇంతకుముందు ఇచ్చినట్టే ఇస్తున్నారు. యాక్సలరేషన్, బ్రేక్ గ్రాఫ్ ఇస్తున్నారు. అండ్ యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ అండ్ వేరే డిస్టెన్స్ టు ఎంటీ, డ్రైవింగ్ టైం, క్లాక్ అండ్ మోషన్ గ్రాఫ్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. ఇక్కడ మీరు చూసినట్లయితే క్రోమ్ డోర్ హ్యాండిల్ ఇచ్చారు. అండ్ ఈ యాక్సెంట్స్ అనేది ఇక్కడ డోర్ పైన కూడా కంటిన్యూ అవుతున్నాయి. అండ్ అల్యూమినియం యాక్సెంట్స్ అనేది కూడా మనకి డోర్ పైన ఒకలాంటి ప్రీమియం ఫీల్ని ఆఫర్ చేస్తుంది. ఒక్క విషయం నాకు నచ్చింది ఏంటంటే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఏదైతే డోర్ ఆర్మ్రెస్ట్ ఉందో ఇది కూడా అంత కుషన్ లేదండి. అట్లీస్ట్ దీనికన్నా మంచి కుషనింగ్ ఆఫర్ చేసి ఉండాలి. సో అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనమాట. సౌండ్ సిస్టమ్ అయితే అద్దరిపోయింది, చాలా చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది, చాలా ఇమ్మర్సివ్గా ఉంది. ఇంకొక క్రూషియల్ ఫీచర్ ఏంటంటే డోర్ ఓపెనింగ్ యాంగిల్ అండి. డోర్ ఓపెనింగ్ యాంగిల్ ఎప్పుడైతే సరిగ్గా ఉంటుందో గెటింగ్ ఇన్ అండ్ అవుట్, ఇన్గ్రెస్ అండ్ ఈగ్రెస్ ఇస్ ఈజియర్ ఫర్ ప్యాసింజర్స్ యాజ్ వెల్ యాజ్ డ్రైవర్. ఇప్పుడు డ్రైవర్కి మనకి ఈ డోర్ ఓపెనింగ్ యాంగిల్ చాలా బాగానే ఇచ్చారు. ఆల్మోస్ట్ 85+ degrees ఉండొచ్చు నాకు తెలిసి, ఈజీగా కూర్చోవచ్చు. కానీ ఇక్కడ రేర్ సీట్ ప్యాసింజర్కి చూసినట్లయితే మనకి
ఈ రేర్ డోర్ అనేది అంతగా ఓపెన్ అయితే లేదు, ఇంకా కొంచెం వాళ్ళు వెడల్పిస్తే బాగుండేది. ఆల్మోస్ట్ 75+80 degrees వరకు ఉంది. కానీ క్యాబిన్లో కూర్చోడానికి ఎస్పెషలీ ఎల్డర్లీ పీపుల్కి కొంచెం కష్టం, ఇబ్బంది కలగవచ్చు. ఇప్పుడు మనం లెగ్ రూమ్ అండ్ హెడ్ రూమ్ ఎలా వాళ్ళు ఆప్టిమైజ్ చేస్తారో మనం చూద్దాము. చూసినట్లయితే నా హైట్ క్లోజ్ టు 5 feet 7 inches అండి, అండ్ మోర్ దెన్ సఫిషియంట్ లెగ్ రూమ్ ఉంది. అండ్ ఈ సీట్ అనేది నా ఒక హైట్కి సెట్ చేసుకున్నాను. స్కూప్డ్ అవుట్ సీట్ బ్యాగ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ టు ఆఫర్ మోర్ లెగ్ రూమ్. చాలా బాగా ఆప్టిమైజ్ చేయబడింది. అదేవిధంగా హెడ్ రూమ్ చూసినట్లయితే హెడ్ రూమ్ కూడా ఆల్మోస్ట్ 6 feet పీపుల్ వరకు ఈజీగా ఇది అకామిడేట్ చేస్తుంది వితౌట్ ఎనీ హ్యాసిల్. అండ్ ఇక్కడ మనం ఇంకొక విషయం చూసినట్లయితే మనకి డెడికేటెడ్ ఎయిర్ కాన్ వెంట్స్ అనేది ఇక్కడ మనకి వెనకల్ సీట్ ప్యాసింజర్స్ ఇంతకుముందు వచ్చేది కాదు, ఇప్పుడు డెడికేటెడ్ ఎయిర్ కాన్ వెంట్స్ ఆఫర్ చేస్తున్నారు, మంచి విషయం. ప్లస్ ఛార్జింగ్ సాకెట్ కూడా మీరు చూసినట్లయితే ఏ పోర్ట్ ఒకటి, టైప్ సి పోర్ట్ ఒకటి, రెండు కూడా ఇక్కడ డెడికేటెడ్ పోర్ట్స్ అనేది ఛార్జింగ్ కోసం మనకి రేర్ సీట్ ప్యాసింజర్స్ కోసం ఇక్కడ ఆఫర్ చేయడం మనము చూస్తున్నాం. ఓవరాల్గా నలుగురు ఈజీగా కూర్చోవచ్చు, మధ్యలో ఒక కిడ్ అనేది అకామిడేట్ చేయవచ్చు మనము ఫర్ లాంగ్ డిస్టెన్స్ డ్రైవింగ్. అండ్ ఇప్పుడు మనం బూట్ స్పేస్ చూద్దాము. సో బూట్ స్పేస్ ఇంకొక ఇంపార్టెంట్ ప్రాక్టికల్ ఫీచర్ ఫర్ ఒక సిటీ హ్యాచ్ బ్యాక్ కోసము, ఒక ఫ్యామిలీ హ్యాచ్ బ్యాక్ కోసము. సో ఇది మీరు చూసినట్లయితే 265 liters ఆఫ్ బూట్ స్పేస్ ఆఫర్ చేస్తుంది. ఈజీగా మనం 2 small సూట్ కేసెస్ తీసుకోవచ్చు, ఒక లార్జ్ సూట్ కేస్ ఈజీగా ప్యాక్ చేసుకోవచ్చు, ఒకటి దాని మీద ఒకటి కూడా పెట్టుకోవచ్చు. సో ఎయిర్పోర్ట్ రన్స్ అనేది ఈజీ, మీరు ట్రావెల్ చేసేటప్పుడు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు ఇంకా రూమ్ కావాలంటే మనకి వెనకాల సీట్స్ 60-40 స్ప్లిట్ సీట్ ఫోల్డ్ చేసుకోవచ్చు టు మేక్ వే ఫర్ మోర్ రూమ్ అనమాట. ఈ రేర్ పార్సల్ ట్రే కూడా రిమూవబుల్ అండ్ డిటాచబుల్ అనమాట. ఇంకొక ప్రాక్టికల్ ఎలిమెంట్ ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది. మన ఈ పాట్ హోల్ రిడెన్ సిటీ స్ట్రీట్స్లో గ్రౌండ్ క్లియరెన్స్, యాంపుల్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటేనే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, వరీస్ లేకుండా మనం డ్రైవ్ చేయొచ్చు. సో 163 mm ఆన్లైన్ సోర్సెస్ ప్రకారంగా మీరు ఎగ్జాక్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ తెలుసుకోవాలంటే మీరు నియరెస్ట్ అరీనా, మారుతి అరీనా షోరూమ్ విజిట్ చేసి మీరు ఆ డౌట్ని క్లారిఫై చేసుకోవచ్చు. నాకు తెలిసి అయితే మోర్ దెన్ సఫిషియంట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇక్కడ ఆఫర్ చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. సో సేఫ్టీ పరంగా ఎప్పటి నుంచో మారుతి వాళ్ళు దే ఆర్ మేకింగ్ దేర్ ఓన్ స్టేట్మెంట్ అండ్ ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేస్తూ వచ్చారు. ఈ కొత్త స్విఫ్ట్తో కూడా వాళ్ళు ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేస్తారని నమ్ముతున్నారు. ఎందుకంటే బేస్ వేరియంట్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది వాళ్ళు ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. దాంతోపాటు ఏబిఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ అండ్ వేరే సేఫ్టీ ఫీచర్స్ కూడా మనము ఇక్కడ ఆఫర్ చేయడము, అంటే హిల్ హోల్డ్ అసిస్ట్, ఇట్లాంటి సేఫ్టీ ఫీచర్స్ మనం ఇక్కడ ఆఫర్ చేయడం చూస్తున్నాము. రేర్ పార్కింగ్ సెన్సర్స్ ఉంది, రేర్ వ్యూ కెమెరా కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేయడం మనము చూస్తున్నాం. పవర్ ట్రైన్ గురించి మనం మాట్లాడినట్లయితే బండి యొక్క పవర్ ట్రైన్ మనకి ఒకటే పవర్ ట్రైన్ ఈసారి ఆఫర్ చేస్తున్నారు. అండ్ సరికొత్త ఇంజిన్ జీ సిరీస్ ఇంజిన్ అనేది వాళ్ళు ఆఫర్ చేయడం మనము చూస్తున్నాం. ఇదేమో 1197cc 1.2 liter 3 cylinder పెట్రోల్ ఇంజిన్ అనమాట. సో దీన్ని ఆఫర్ చేసే పవర్, సో దీని మ్యాక్స్ పవర్ ఏమో 81.5 PS అండ్ మ్యాక్స్ టార్క్ ఏమో 111.7 Nm. అండ్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ మనకి 2 ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 5-speed మాన్యువల్, ఇంకోటి 5-speed AGS అంటే ఆటో గేర్ షిఫ్ట్ ఆర్ ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో వాళ్ళ ఆటో గేర్ షిఫ్ట్ పైన వాళ్ళకి ఎంత భరోసా ఉంది, ఎంత బాగా వాళ్ళు ట్యూన్ చేశారంటే మైలేజ్ అనేది ఏజిఎస్లో వాళ్ళకి బెస్ట్ మైలేజ్ అనేది వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. 25.75 kmpl అనేది వాళ్ళు ఇండస్ట్రీ లీడింగ్, అంటే ఈ క్లాస్ లీడింగ్ మైలేజ్ క్లెయిమ్ అనేది ఈ స్విఫ్ట్ ఏజిఎస్ మోడల్, టాప్ ఎండ్ మోడల్ నుంచి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అదేవిధంగా మాన్యువల్ మోడల్ చూసినట్లయితే 24.5 kmpl, అది కూడా ఆల్మోస్ట్ క్లాస్ లీడింగ్గా ముందుకు వస్తుంది. సో మైలేజ్ అండ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ హ్యాస్ బిన్ ద నేమ్ ఆఫ్ ది గేమ్ ఫర్ మారుతి అనమాట. దాన్ని వాళ్ళు ఇంకా మరొక మెట్టు ఎక్కించారని మనం చెప్పొచ్చు. సో జీ సిరీస్ ఇంజిన్లో మనము వాళ్ళు ఇచ్చిన స్పెషాలిటీ ఏంటంటే, ఒకటి వాటర్ కూలింగ్ సిస్టమ్ డెడికేటెడ్గా ఆఫర్ చేశారు టు ఆఫర్ బెటర్ కూలింగ్ ఎఫిషియన్సీ అనమాట. సో ఇంజిన్ స్ట్రెయిన్ అవ్వకుండా, ఇంజిన్ ఎక్కువ ఓవర్ హీట్ అవ్వకుండా అది కాపాడుతుంది. దాంతోపాటు మనకి హైడ్రాలిక్ క్లచ్ అనేది వాళ్ళు ఆఫర్ చేశారు. సో అది కూడా మనకి క్లచ్ ఎంగేజ్మెంట్ అండ్ డిసెంగేజ్మెంట్ అనేది చాలా ఎఫర్ట్లెస్గా, ఫెటిగ్ ఫ్రీగా ఉంటుంది. సో మాన్యువల్ నడిపించేటప్పుడు మీకు అంత అలసట అనిపించదు. సో అది ఒక ప్లస్ పాయింట్ అనమాట. సో దాంతోపాటు దే హ్యావ్ లోవర్డ్ ద ఓవరాల్ CO2 ఎమిషన్స్ అనమాట. సో ఏదైతే ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఉందో అది కూడా ఎన్హాన్స్ చేశారు, పొల్యూషన్ని తగ్గించారు. సో ఓవరాల్ ఇదంతా కాంట్రిబ్యూట్స్ టు బెటర్ ఫ్యూల్ ఎఫిషియన్సీ అండ్ బెటర్ మైలేజ్ అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ అనమాట. సో హ్యాట్స్ ఆఫ్ టు మారుతి ఫర్ కమింగ్ అప్ విత్ బ్రాండ్ న్యూ 2024 స్విఫ్ట్ విచ్ ఇస్ వన్ స్టెప్ అహెడ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆస్పెక్ట్. సో మీకు ఈ యొక్క స్విఫ్ట్ నుంచి ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఉండే, అండ్ నిజంగా మారుతి వాళ్ళు మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేయగలిగారా, లేకపోతే మీరు ఎటువంటి అప్గ్రేడ్స్ని కోరుకుంటారు ఫ్యూచర్ అప్డేట్స్లో? వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ బండి యొక్క ప్రైసింగ్ నేను ఆల్రెడీ చెప్పాను, ఒకవేళ చెప్పకపోతే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 6.49 lakhs ఎక్స్ షోరూమ్ స్టార్టింగ్ అనమాట ఫర్ బేస్ వేరియంట్, అండ్ టాప్ ఏమో 9.64 lakhs ఎక్స్ షోరూమ్ ఫర్ ద టాప్ అండ్ AGS మోడల్ అనమాట. సో ఈ ప్రైస్ ఈ యొక్క ప్యాకేజ్ వాల్యూ ప్యాకేజ్గా ముందుకు తీసుకొస్తుందా లేదా మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.